రామకృష్ణ మిషన్ సాధు సంఘ ఆవిర్భావ గాథ. అమెరికాలో స్వామి వివేకానంద 31 మే 1893న స్వామీజీ అమెరికా చేరుకున్నారు. అనేక సమస్యలను అధిగమించిన తర్వాత ఆయన చివరకు హిందూ మత ప్రతినిధిగా సర్వమత మహాసభ వేదికపై నిలబడ్డారు. అది సెప్టెంబర్ 11, 1893. ఆయన తమ చిన్న ప్రసంగాన్ని ముగించే సమయానికి ఆయన అక్కడ ఉన్న శ్రోతలందరి హృదయాలను దోచుకున్నారు. రాత్రికి రాత్రే ఆయన అత్యంత ప్రముఖులయ్యారు. ఆయన విజయము అమెరికా నలుమూలలా ప్రతిధ్వనించడమే కాకుండా భారతదేశపు సుదూర తీరాలను కూడా తాకింది. ఆ తర్వాత 3 ఏళ్ల పాటు అమెరికా, యూరప్లలో వేదాంత సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు ఉపన్యాసాలు ఇచ్చారు. సర్వమత మహాసభలో జరుగుతున్న సమయంలో స్వామీజీ లియోన్ దంపతుల నివాసంలో బస చేశారు. ఒకసారి ఆయన శ్రీమతి లియోన్తో తాము అమెరికాలో తమ జీవితంలోని అతిపెద్ద ఆకర్షణను ఎదుర్కొన్నామని చెప్పారు. శ్రీమతి లియోన్: ఆమె ఎవరు స్వామీజీ? స్వామీజీ నవ్వుతూ: ఓహ్, అది మహిళ కాదు, అది మీ సంస్థాగత నిర్వహణ. ప్రపంచవ్యాప్తంగా వేదాంత సందేశాన్ని వ్యాప్తి చేసే సంస్థను స్థాపించడం గురించి స్వామీజీ మరింత లోతుగా ఆలోచించారు. 24 జనవరి 1894 నాటి లేఖలో ఆయన అమెరికా నుండి చెన్నైలోని తమ శిష్యులకు ఇలా రాశారు: ఉత్తమ భావాలను ప్రతి గమ్యం వద్దకు కొనిపోయే ఒక యంత్రాంగాన్ని స్థాపించాలనేదే నా జీవితాశయము. ఆపై పురుషులు, మహిళలు తమ విధిరాతను వారినే స్వయంగా రచించుకోనివ్వండి. ప్రధానమైన జీవిత సమస్యలను గూర్చి మన పూర్వీకులు, ఇతర దేశాల వారు ఏమి ఆలోచించారో ఆ విషయాలను వారు తెలుసుకోనివ్వండి. 1895 మార్చి 21న మిషన్ బుల్కి రాసిన మరో లేఖలో మానవుడికి మధ్య ఉన్న సౌభ్రాతృత్వానికి ఈ హిందువు, క్రైస్తవుడు మొదలైన పేర్లు గొప్ప అడ్డంకులని మా గురుదేవులు అనేవారు. మొదట మనము ఈ అడ్డంకులను తొలగించాలి. వాటిలోని మంచి అంతా నశించి అవి కేవలం హానికరమైన శక్తులుగా నిలిచిపోయాయి. వాటి ప్రభావానికి లోనైన మనలో ఉత్తములైన వారు కూడా పిశాచాలలాగా ప్రవర్తిస్తున్నారు. ఏమైనా సరే మనం కష్టపడి పనిచేయాలి, విజయం సాధించి తీరాలి. అందుకే మనము ఒక కేంద్రం కావాలని నేను కోరుకుంటున్నాను. సంఘంలో దోషాలు ఉన్నమాట నిజమే, కానీ సంఘం లేనిదే మనము దేన్ని సాధించలేము. జనవరి 29, 1894న విహారీదాస్ దేశాయికి రాసిన మరో లేఖలో భేదాలున్నా విచ్ఛిన్నం కాని ప్రేమ పాశంతో బంధింపబడిన ఒక మానవ సంఘాన్ని తయారు చేయడము నా ఆశయము. ఈ సంఘము త్వరలో విస్తరిల్లుతుంది. అనంతమైన శక్తి, పురోభివృద్ధి, అద్భుతమైన స్వాతంత్ర్యాలతో మేలువించిన ఈ ఆశయము భారతదేశమంతా వ్యాప్తి చెందాలి. బానిసల దేశానికి వారసత్వంగా సంక్రమించిన దుర్భరమైన అజ్ఞానము, స్పర్ధ, కులతత్వం, జీర్ణించిన బుద్ధిహీనత ఉన్నప్పటికీ ఈ సందేశము జాతీయ జీవనంలోని ప్రతి రోమకూపంలోకి ప్రవేశించి దేశాన్నంతా ప్రజ్వలింపచేయాలి. జై శ్రీరామకృష్ణ.